ఈ 1.5 కోటి నిజంగా డబ్బులు ఇవ్వాల్సి ఆయన వ్యక్తిగత వ్యవహారం తేల్చుకోండి అని చెప్పి జనసేన వాళ్ళు పరిశీలన కమిటీ వేశారు. దాన్ని నివేదించమని చెప్పారు. ఆయన పార్టీకి దూరంగా ఉండమని చెప్పి తెరదించారు సమస్యకి. ఇది మంచి పరిణామం. ఇది మాకు కూడా అలాగే జరగాలి. మా పార్టీ నాయకులు ఎవరైనా చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా వెళ్ళాలి. వెళ్తేనే పార్టీ పైన మంచి గుడ్ విల్ వస్తుంది. అలాగే ఎవరైనా పబ్లిక్ లైఫ్ లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడితే వాళ్ళకి గుర్తింపు ఉండదు, పైగా క్రెడిబిలిటీ ఉండదు, వాళ్ళు చెప్పే అంశాల పైన నిబద్ధత ఉండదు. సో ఇది కరెక్ట్ కాదు. సో మేమైతే జనసేన మిత్రులు జరిగిన సంఘటన పైన విచారిస్తూ అలాగే దీనిపైన చర్యలు తీసుకున్న పార్టీ నాయకులు కూడా అభినందిస్తున్నాం. ఇంకా మా పార్టీలో జరిగే విషయాలపైన చాలా స్పష్టంగా అది కమిటీ జరుగుతా ఉంది. దానిపైన మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎవరిపైన నష్టం జరుగుతుందో చూసుకొని మీ చర్యలు తీసుకుంటాం.